కబ్జాలు, ఆక్రమణలు, దందాలు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోయే విధంగా పెద్దిరెడ్డి కుటుంబం చేసిన పాపాల్ని యూనివర్సిటీల్లో కేస్ స్టడీగా చేయాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. చేసిన పాపాలు బయటకొస్తాయనే తహసీల్దార్ కార్యాలయాన్ని కాల్చేశారని ఆరోపించారు. సీఎం ఆదేశాలతో అడవి ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందన్న మంత్రి సత్యకుమార్ తప్పు చేసిన వారి ఊచలు లెక్కబెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కబ్జా చేయని ప్రాంతం లేదన్న మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన తప్పుల్ని ఒప్పుకొని ఆక్రమించిన భూముల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కోరారు. లేకపోతే శిక్ష తప్పదని హెచ్చరించారు. పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేసిన చివరికి ఎంతకు బరి తెగించారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ ని దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారు. విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు. చట్టానికి ఎవరు అతిథులు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాదు. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత కటకలరాలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. వీళ్ళు మాత్రం అతిథులు కాదు, వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది. ఆయన ఆధీనంలో ఇప్పటికి కూడా అంగళ్ళు, పీటీఎం, అలాగే తంబలపల్లిలో వందలాది ఎకరాలు వాళ్ళ పేరుతో ఉన్నాయా కాదని మేము అడుగుతున్నాం. మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, అలాగే వాళ్ళ కుమారుని మిథున్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈ రోజు కూడా మీరు గౌరవప్రదమైన ఎంపీ అలాగే ఎమ్మెల్యే హోదాలో మీ తండ్రి ఉన్నారు. మీరు నీతి నిజాయివంతులైతే ప్రభుత్వంకు సంబంధించిన, మఠాలకు సంబంధించిన, అటవీకి సంబంధించిన భూములను ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పజెప్పుతారా, లేకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము సూటిగా వాళ్ళకి ప్రశ్నిస్తున్నాం. మీరు ఎవరినైతే దైవంగా మొక్కుతారో ఆ స్వామి ఎవరైతే మీ నిలవేల్పుగా ఉన్నారో సదుము అయ్యప్ప స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేసి, తడిబట్టలతో వచ్చి ఇక్కడ ప్రమాణం చేసి ప్రభుత్వ భూములు మీరు కాజేశారా లేదా అని మీరు ప్రమాణం చేస్తారని నేను సూటిగా సవాల్ అడుగుతున్నా.